పలు కేసుల్లో బెయిల్ మీద బయట తిరుగుతున్న దొంగ చంద్రబాబుకు ప్రజా కోర్టులో కూడా శిక్ష తప్పదని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఘాటు విమర్శలు చేశారు. వర్తించదా అనేటువంటి దాని మీద జరిగినటువంటి ఈ కేసు 17A అనేటువంటిది ఒక ప్రొసీజర్కి సంబంధించినటువంటి ఒక సెక్షన్. అందులో భాగంగా 2018 చివరిలో ఇచ్చినటువంటి సెక్షన్ ఏదైతే అమల్లోకి వచ్చిందో, స్కిల్ స్కామ్ అనేటువంటిది 2015 నుంచి 2018 మొదటి అంకంలోనే అప్పుడు ఉన్నటువంటి కేసు రిజిస్టర్ చేయాలని చెప్పి రావడం, ఇవన్నీ సెక్షన్ అమలుకు రాకముందు వచ్చినటువంటిది కాబట్టి ఇది వర్తించదు అనేటువంటిది సిఐడికి సంబంధించి కానీ లేదా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించినటువంటి వాదన. సో ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, వారి పార్టీ కానీ, వారికి సంబంధించినటువంటి మనుషులు కానీ, లేదా వారి తరపున లాయర్లు కానీ ఈ రోజు వరకు ఎక్కడా అసలు మేము తప్పు చేయలేదనేటువంటి మాట ఎక్కడా మాట్లాడట్లేదు. పోనీ వేసినటువంటి కేసు కూడా అసలు ఈ కేసుకి మాకు సంబంధం లేదని కానీ, లేదా నేను అవినీతికి పాల్పడలేదని కానీ, ఈ 360 కోట్లు 350 కోట్లకు సంబంధించినటువంటి ప్రజాధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని నేను దోచుకోలేదని కానీ, ఎక్కడా కూడా ఈ వాదనలో కానీ వారు చెప్పేటువంటి సమాధానంలో కానీ లేదు. మీరు గవర్నర్కి చెప్పలేదనో, స్పీకర్కి చెప్పలేదనో, ఏదైతే చట్టం 17A చెప్తుందో దాన్ని ప్రొసీజర్గా ఫాలో కాలేదు కాబట్టి దీన్ని స్క్వాష్ చేయండి అనేటువంటిది వారు కోరుతూ ఉన్నారు. సరే, ఈ డివిజన్ బెంచ్ ఇద్దరు జడ్జిలు కలిగినటువంటి బెంచ్ ఏదైతే ఈరోజు తీర్పునిచ్చిందో, ఒకరు అన్నారు 17A వర్తించదన్నారు, మరొకరు వర్తిస్తుంది అనేటువంటి మాట చెప్పేటువంటి అభిప్రాయాన్ని మనం చూసాం. చెప్పినటువంటి వారు కూడా కామన్గా చెప్పినటువంటిది ఏంటి, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేసినటువంటి ప్రొసీజర్ రిమాండ్కి తీసుకోవడానికి సంబంధించి కానీ, లేదా జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ కానీ అవి పద్ధతి ప్రకారమే జరుగుతున్నాయి తప్ప ఎక్కడా కూడా లాప్సెస్ అనేటువంటివి లేవు అనేటువంటిది కామన్ అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది. గతంలో కూడా ఇలాగే 2015లో ఓటుకు నోటు కేసు దొరికిపోయినప్పుడు కూడా ఈ రకమైనటువంటి వాదన చేసి సెక్షన్ 8 అమల్లో ఉంది హైదరాబాద్లో, మీకు పోలీసులు ఉన్నారు, మాకు పోలీసులు ఉన్నారు, మీకు ఏసీబీ ఉంది, మాకు ఏసీబీ ఉంది, నేను ఫోన్ ట్యాపింగ్ చేయగలను అని ఈ రకమైనటువంటి వితండవాదం చేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారు. సరే, అవన్నీ కూడా కోర్టులో నడుస్తూ ఉన్నాయి, ఇప్పుడు జరగాల్సింది జరుగుతూ ఉంది. గతంలో మేము అనేక సందర్భాల్లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏం చెప్పింది, గతంలో అనేక కోర్టులు, దాదాపు 6 కోర్టులు సెక్షన్ 17A అనేటువంటిది వర్తించదు, అది ఏ రోజైతే అమల్లోకి వచ్చిందో అమల్లోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఇటువంటి క్రిమినల్ అఫెన్సెస్ లేకపోతే ఇటువంటి కరప్షన్ అలిగేషన్స్ ఇవన్నీ కూడా ఆ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత చేస్తే అవి వర్తిస్తుంది తప్ప లేకపోతే లేదు అనేటువంటిది 6 కోర్టులు చెప్పినాయి, దాదాపు 6 హైకోర్టులు చెప్పినాయి. మరి అంత క్లియర్ కట్గా ఉన్నదాని మీద అది బేస్ చేసుకొని గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ ఫైట్ చేస్తూ ఉంది, క్లియర్ కట్గా కనబడతా ఉంది. ఈరోజు వచ్చినటువంటి ఈ తీర్పు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు బోన్లో నిలబడి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించి కానీ, న్యాయస్థానం ముందు కానీ దొంగలా నిలబడి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి 52 రోజులు జైలు శిక్ష అనుభవించి వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్య కారణాలు, ఇతరితర కారణాలు చెప్పి బెయిల్ మీద ఉన్నటువంటి ఒక దొంగే తప్ప ఈరోజు వచ్చినటువంటి తీర్పు వల్ల లేకపోతే ఇంకో దాని వల్ల ఏదో నిజాయితీ పరుడనో లేకపోతే ఏ అమాయకి చక్రవర్తనో
లేకపోతే ఈ కేసుకి ఆయనకి సంబంధం లేదనో ఎక్కడా కూడా న్యాయస్థానం చెప్పలేదనేటువంటిది గమనించమని చెప్పి కోరుతా ఉన్నా ప్రజలందరినీ కూడా. ఈ వచ్చినటువంటి తీర్పుని వారికి నచ్చినట్టు ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ఉన్నటువంటి దానికి వారు బదలాయించారు. సరే, ఒకరి వాదన ఒకలా ఉంది, ఒకరి వాదన ఒకలా ఉంది. కామన్ ఇష్యూస్ అన్నీ కూడా వాళ్ళు సమర్థించుకునేటువంటి ప్రయత్నం, ప్రభుత్వం మనం సమర్థించాం, వారు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు, వారు దాన్ని అంగీకరించారు. ప్రొసీజర్స్ని ఎక్కడా కూడా డివియేట్ చేయలేదనేటువంటి మాట చెప్పారు. ఈ సెక్షన్ 17A అనేటువంటిది ఇట్స్ ప్రొసీజరల్ యాక్ట్, ఒకటి ప్రొసీజరల్ యాక్ట్. అది దాన్ని చెయ్యాలా లేదనేటువంటిది దాన్ని రూల్ పొజిషన్ ప్రకారం నిర్ణయం తీసుకుంటారు. దానికి సమాధానం చెప్పడం మానేసి ఈరోజు తప్పు చేయలేదనేటువంటి మాట ఎక్కడ చెప్పు, డబ్బులు కొట్టేయలేదనేటువంటి మాట ఎక్కడ చెప్పవు, నేను నిజాయితీ పరుడు అనేటువంటి మాట ఎక్కడ చెప్పరు. అసలు ఈ కేసుకి ప్రపంచం గర్వించదగ్గ రీతిలో అంబేద్కర్ విగ్రహం మన రాష్ట్రంలో ఏర్పాటు అయిందని మంత్రి నాగార్జున అన్నారు. ఈ నెల 19వ తేదీన విగ్రహం ఆవిష్కరణ వైభవంగా నిర్వహిస్తామని అన్నారు. గొప్ప మహత్తర కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా భారతదేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి, భావితరాల దిక్చూచి, భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత తెలివైనటువంటి జ్ఞానశీలి, భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ప్రతిభను గౌరవ ముఖ్యమంత్రి అంబేద్కర్ భావజాలంతో ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి పేదల పెన్నిధి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చేతుల మీదుగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని 19వ తారీఖున సాయం వేళలో అన్వీల్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, దేశంలోనే ఒక మాన్యుమెంటల్గా చారిత్రాత్మకమైనటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహంతో పాటు 81 అడుగుల పెడస్టల్ను, దాని మీద స్టాచ్యూని ఏర్పాటు చేయటం, దరిదాపు 400 కోట్లకు పైగా డబ్బులు వెచ్చించి A to Z ప్రతి అక్షరం జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి ప్రభుత్వాలను చూసాం, ముఖ్యమంత్రిని చూసాం. ఆయన ఆలోచనలకు తిరోధకాలు ఇచ్చి ఆయనను నిండు అసెంబ్లీలో అవమానం చేసిన తీరు కూడా చూసాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. నిజంగా ఆనాడు అస్పృశ్యత, అంటరానితనం అంటే ఏంటో, అవమానం చేయటం అంటే ఏంటో, మమ్మల్ని చూయించుకొని మా వ్యవస్థలను వాడుకోవటం ఏంటో కళ్ళకు అద్దే విధంగా చూసాం. ఆనాడు నిజ అసెంబ్లీలో అంబేద్కర్ గారి విగ్రహం పెడతారని చెప్పి వాళ్ళకి కష్టం వస్తే, వాళ్ళ కేసుల్లో ఇరుక్కుని పోయినటువంటి అంశాలు చర్చకు వస్తూ ఉంటే, కాల్మనీ సెక్స్ రాకెట్ విషయాలు వస్తుంటే కాదు చర్చ అంబేద్కర్ గారి విగ్రహం వైపు నడిపి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారన్నటువంటి పరిస్థితి నుంచి 5 సంవత్సరాల అధికారంలో ఉండినా ముళ్ళ పొదల్లో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు విగ్రహాన్ని ఏర్పాటు చేయలేకపోయి చివరికి ఎక్కడ విగ్రహం ఉందయా అని చూద్దాం, ఆ వర్క్ ఏం చేస్తున్నారని మాలాంటి వాళ్ళు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉంటే వారి ఆదేశం మీదకు వెళ్తే మమ్మల్ని అరెస్ట్ చేయించినటువంటి తీరు చూసాం. విగ్రహం పోయింది, అంబేద్కర్ గారిని మోసం చేశారు, ఆ భావజాలాన్ని వాడుకున్నారు.
అంబేద్కర్ గారు పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో అవమానం చెందినటువంటి అంబేద్కరీయులంతా ఎదురు చూశాం. ఈ అవమానాన్ని తట్టుకోలేక ఎవరు మరలా అంబేద్కర్ గారిని భుజాన వేసుకోగలుగుతారని ఎదురు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక మనసున్నటువంటి వ్యక్తి, అంబేద్కర్ భావజాలం కలిగినటువంటి వ్యక్తి, అంబేద్కర్ గారి ఆలోచన విధానం పుడికి పుచ్చుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి రూపేణ ఆంధ్రప్రదేశ్లో మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవటం, వారు తీసుకున్న గొప్ప నిర్ణయం, సాహసోపేత నిర్ణయం, అంబేద్కర్ గారి భావజాలం విరాజిల్లే విధంగా ఈరోజు విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అంకితం చేస్తున్నటువంటి దానికి భాగంగా గౌరవనీయులు పెద్దలు మా పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు పెద్దలు విజయసాయిరెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ఒక బ్రోచర్ని, రాబోయే రోజుల్లో ఆ పోస్టర్ని, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేమంతా అంబేద్కర్ వారసులం, అంబేద్కర్ భావజాలం ఈ రాష్ట్రంలో అవసరం, దానికి ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తామనే సంకేతం, ఆయన భావజాలం విరాజిల్లాలంటే మరలా జగన్మోహన్ రెడ్డి గారు అవసరం. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఈ అంబేద్కర్ వారసుల్ని నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, మైనారిటీలు నా మైనారిటీలు చెప్పే ముఖ్యమంత్రి గారు ఒక ప్రక్క ఉంటే, అంబేద్కరీలను మోసం చేయటానికి మరొక ప్రక్క క్షుద్ర శక్తులన్నీ ఏకమవుతా ఉన్నాయి. వాటిని దరిచేరనియొద్దు, అంబేద్కర్ గారి భావజాలాన్ని కాపాడుకుందాం అనే ఆలోచనతో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ కార్యక్రమంలో పెద్దలు విజయసాయిరెడ్డి గారి మీద షర్మిలకు ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీపై మంత్రి అమర్నాథ్ సెటార్లు వేశారు. 52 రోజులు జైలు శిక్ష అనుభవించి వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్య కారణాలు, ఇతరితర కారణాలు చెప్పి బెయిల్ మీద ఉన్నటువంటి ఒక దొంగే తప్ప ఈరోజు వచ్చినటువంటి తీర్పు వల్ల లేకపోతే ఇంకో దాని వల్ల ఏదో నిజాయితీ పరుడనో లేకపోతే ఏ అమాయకి చక్రవర్తనో లేకపోతే ఈ కేసుకి ఆయనకి సంబంధం లేదనో ఎక్కడా కూడా న్యాయస్థానం చెప్పలేదనేటువంటిది గమనించమని చెప్పి కోరుతా ఉన్నా ప్రజలందరినీ కూడా. ఈ వచ్చినటువంటి తీర్పుని వారికి నచ్చినట్టు ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ఉన్నటువంటి దానికి వారు బదలాయించారు. సరే, ఒకరి వాదన ఒకలా ఉంది, ఒకరి వాదన ఒకలా ఉంది. కామన్ ఇష్యూస్ అన్నీ కూడా వాళ్ళు సమర్థించుకునేటువంటి ప్రయత్నం, ప్రభుత్వం మనం సమర్థించాం, వారు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు, వారు దాన్ని అంగీకరించారు. ప్రొసీజర్స్ని ఎక్కడా కూడా డివియేట్ చేయలేదనేటువంటి మాట చెప్పారు. ఈ సెక్షన్ 17A అనేటువంటిది ఇట్స్ ప్రొసీజరల్ యాక్ట్, ఒకటి ప్రొసీజరల్ యాక్ట్. అది దాన్ని చెయ్యాలా లేదనేటువంటిది దాన్ని రూల్ పొజిషన్ ప్రకారం నిర్ణయం తీసుకుంటారు. దానికి సమాధానం చెప్పడం మానేసి ఈరోజు తప్పు చేయలేదనేటువంటి మాట ఎక్కడ చెప్పు, డబ్బులు కొట్టేయలేదనేటువంటి మాట ఎక్కడ చెప్పవు, నేను నిజాయితీ పరుడు అనేటువంటి మాట ఎక్కడ చెప్పరు, అసలు ఈ కేసుకి మాకు సంబంధం లేదనేటువంటి మాట ఎక్కడ చెప్పరు. చివరికి వచ్చి చెప్పేది ఏంటంటే మీరు చేసినటువంటి ప్రక్రియ కరెక్ట్ కాదనేటువంటి చెప్తారు. మీరు చేసినటువంటి దొంగ పని, మీరు చేసినటువంటి కరప్షను, మీకు ప్రజలు అధికారం ఇస్తే మీరు చేసినటువంటి అక్రమాలు, అన్యాయాలు ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కానీ అనేక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు కానీ వారు అందరూ అంగీకరించారు. కాబట్టే ఈరోజు ఆయన శిక్ష రిమాండ్కు వెళ్ళి ఈరోజు బెయిల్ మీద తిరుగుతూ ఉన్నారు. ఈరోజు ఏదో మంచి జరిగిపోయి కేసు కొట్టేసినట్టు టీవీ ఛానల్స్ కొన్ని వాళ్ళ ఎల్లో మీడియా చూపిస్తూ ఉంది. అసలు ఏమీ లేనట్టు చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంలా బయటకు వచ్చేసినట్టు, అసలు ఇచ్చినటువంటి అసలు వేసినటువంటి కేసేంటి, వారు చెప్పినటువంటి న్యాయస్థానం చెప్పినటువంటి మాట ఏంటి, ఎక్కడా కూడా సంబంధం లేకుండా వారు వాళ్ళ తాలూకా వాదన చూస్తూ ఉంటే చాలా అన్యాయంగా, అక్రమంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడికి చేతికి పడినటువంటి సంఖ్యలు కానీ, ఆయన మీద పడినటువంటి ఈ
అవినీతి మచ్చ కానీ ఆయన నిరూపించుకోవాల్సి ముందుకొచ్చి చెప్పానండి. న్యాయస్థానం ముందు నేను నిలబడి చెప్తాను, బోన్లో నిలబడి నేను తప్పు చేయలేదనేటువంటి మాట చెప్తాననేటువంటి మాట ఈ రోజు వరకు గడిచినటువంటి 4-5 నెలలుగా ఆయన మీద కేసు ఇదంతా కూడా నడుస్తుంది. ఈ రోజు వరకు ఎక్కడ మాట్లాడు దాని మీద, ఎక్కడ చెప్పడు నేను తప్పు చేయలేదనేటువంటి మాట చెప్పడు ఎక్కడ. వీటన్నిటికన్నా మించి రేపు ప్రజల ముందు ప్రజాక్షేత్రంలో ప్రజలు నిర్ణయిస్తారు. సరే, న్యాయస్థానం ఈ ప్రొసీజర్స్ ఈ చట్టాలు మనకున్నటువంటి ప్రక్రియలు ఇవన్నీ సాగుతూ ఉంటాయి. ఎండ్ ఆఫ్ ది డే ప్రజలు చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పుని గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రజాకోర్టులో మరొకసారి శిక్ష పడేటువంటి పరిస్థితి దగ్గరలో ఉంది అనేటువంటి మాట ఈ సందర్భంగా మీ ద్వారా మరొకసారి తెలియజేస్తా ఉన్నా. కరెక్టే అంటే రేపు ఏ ప్రభుత్వం వచ్చినా అందరి మీద క్యాబినెట్ డెసిషన్స్ అన్నిటి మీద కేసులు పెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ దీన్ని సుప్రీంకోర్టు సమర్థిస్తే భవిష్యత్తులో అన్ని ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ఏబిఎన్ చెప్పేది ఏంటంటే క్యాబినెట్లో చేసినటువంటి నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు అమలు చేశారు, సో దాన్ని మీరు తప్పుపడుతున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని మీరు వ్యక్తపరుస్తున్నారు. అలా క్యాబినెట్లో వారు పెట్టినటువంటి దానికి స్కిల్ స్కామ్లో జరిగినటువంటి ప్రక్రియకి ఎక్కడ కూడా సంబంధం లేదు, టోటల్గా డీవియేట్ చేసినటువంటి కార్యక్రమం చేశారనేటువంటిదే మేము ప్రభుత్వంలో ఉన్నటువంటి మా దగ్గర ఉన్నటువంటి రుజువులతో సహా అనేక సందర్భాల్లో చెప్పాం. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేటువంటిది అలా ఆ మేధావి అయితే ఆ జనరల్ సెక్రటరీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆ మేధావి అంటాడు. అసలు కార్పొరేషన్కి సంబంధించి అసలు క్యాబినెట్కి కానీ లేదా మంత్రులకు కానీ అసలు అలా ఆ ప్రొసీజరే ఉండదు, అసలు వాళ్ళ దాని ప్రకారం ప్రొసీజర్ ప్రకారం వాళ్ళ ఫైల్ కూడా రావు అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. ఆయన మంత్రిగా పనిచేశాడు, 2.5 సంవత్సరాలు మంత్రిగా పనిచేశాడు ఆయన. సరే, గెలిచి మంత్రి అవ్వలేదు అనుకోండి, ఎలాగైనా సరే ఆయనకి ప్రక్రియ టోటల్గా డీవియేట్ చేసేటువంటి మాటలు చెప్తా ఉన్నాడు. సో ఈ రకమైనటువంటి తప్పుదోవ పట్టించొద్దు అనేటువంటిది మా అభిప్రాయం. సో క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయానికి లేదా చేసినటువంటి ప్రొసీజర్స్కి ఎక్కడ కూడా సంబంధం లేదు అనేటువంటిది క్లియర్గా కనబడుతూ ఉంది. అనేక సందర్భాల్లో మేము చూపించడం జరిగింది. మళ్ళీ దాన్ని క్యాబినెట్ పట్టుకొని దాన్ని మళ్ళీ డీవియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వర్తించదని చెప్పి కోర్టే చెప్తుంటే మళ్ళీ నన్ను అడుగుతున్నాను. సరే, ఏదేమైనప్పటికీ ఇద్దరు అదే చెప్పాను కదా, ఒకరు వర్తిస్తుందన్నారు, ఒకరు వర్తించదన్నారు. కాకపోతే జరిగినటువంటి ప్రక్రియ రిమాండ్కి తీసుకోవడం కానీ లేదా విచారించడం కానీ లేకపోతే ఆయన్ని జైల్లో పెట్టడానికి సంబంధించి ఇద్దరు కామన్గా వారు అంగీకరించారు. 17A అనేటువంటిది అసలు నీకు జరిగినటువంటి అవినీతికి నీకు సంబంధం లేదనేటువంటిది కాదు కదా 17A కేసు. 17A అనేటువంటిది ఇట్స్ ప్రొసీజర్కి సంబంధించినటువంటి దాని మీద వేసినటువంటి కేసు అది. అది చంద్రబాబు నాయుడు గారికి కేసుకి స్కిల్ స్కామ్కి సంబంధం లేదనేటువంటిది ఆ సెక్షన్ కానీ లేకపోతే ఆ కేసు మీద వేసినటువంటిది స్కాచ్ కాదు కదా. సో దాన్ని ఎందుకు వాళ్ళు పూర్తిగా కేసుకి దీనికి ఎందుకు ముడి పెడుతున్నారు అనేటువంటిది మా అభిప్రాయం. ఎందుకు మీకెందుకు గౌరవపడుతుంది, మీరెందుకు గౌరవపడుతున్నారు? నాకు లేని గౌరవం మీకెందుకు? 3 కాకపోతే 4, 4 కాకపోతే 5, లేకపోతే వాళ్ళ సీట్ లేకపోతే పార్టీకి పనిచేస్తుంది. మొదటి నుంచి చెప్తున్నాను కదా, మీకెందుకు నా గురించి గౌరవం మీకు? అంతే కదా. కొత్త పార్టీలు కొత్త వాళ్ళు అందరూ వస్తున్నారు కదా, వాళ్ళందరూ చూస్తున్నాం కదా. వాళ్ళు ఏమని ఏపీపీ ఏముందిలే, కాంగ్రెస్ పార్టీ పాత పార్టీకి కొత్త ప్రెసిడెంట్ అంతే కదా. పాత పార్టీ అది, లేని పార్టీ, రాష్ట్రంలో లేని పార్టీకి ఎవరు ప్రెసిడెంట్ అయితే మాకేంటి? వాళ్ళు రాష్ట్రంలో పార్టీ ఉందా చెప్పండి. నాకు తెలిసి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 0.4% ఎంత వచ్చింది ఆ పార్టీకి, నోటా కంటే తక్కువ వచ్చింది. అటువంటి లేని పార్టీకి లేకపోతే అండి దాని గురించి చర్చించుకోవడం అనవసరం నాకు తెలిసి. అయితే
ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నదమ్ములు ఉన్నారు, చాలామందికి ఉన్నారు. మోడీ గారికి ఉండుంటారు నాకు తెలిసి. అందరికి ఉన్నోళ్ళు అందరూ ప్రధానమంత్రులను లేకపోతే అందరూ రాష్ట్రపతులు అయిపోతారు కదా. మరి అలాగైతే వాళ్ళ పార్టీ లేదు కదా. కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు కానిగా సీటు సంగతి పక్కన పెట్టండి, ఓటేసిన వాళ్ళు లేడు. ఎందుకు వేయట్లేదు? కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి చేసినటువంటి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి అన్యాయం, ఒక కులానికో మతానికో ప్రాంతానికో లేదా ఒక వ్యక్తికో వర్గానికో చేసినటువంటి అన్యాయం కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5,30,00,000 మంది ప్రజలకి మనం కలిసి నిర్మించుకున్నటువంటి హైదరాబాద్ కానీ, కలిసి నిర్మించుకున్నటువంటి ఉమ్మడి రాష్ట్రం కానీ, అందరం కలిసి ఉండాలని చెప్పి కోరుకున్నటువంటి ప్రజలు కానీ, వీరి తాలూకు ఆలోచనల్ని నమ్మకాలని భవిష్యత్తుని అడ్డంగా గొడ్డలతో నరిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి అటువంటి పార్టీ అసలు ఈ రాష్ట్రంలో ఉండకూడదని కానీ ఆ జెండా కనబడకూడదు అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజల ఆలోచన. అలాగే కనబడట్లేదు. అటువంటి లేని పార్టీకి ఎవరు ప్రెసిడెంట్ అయితే మేమేం పట్టించుకుంటాం, మాకేం సంబంధం అంటున్నాను. నాకు తెలిసి అయితే 0% అని, నాకు తెలిసి అయితే 0% ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. విజయవాడ స్వరాజ్య మైదానంలో ఈ నెల 19 అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్లు ఎస్సీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ విక్టర్ ప్రసాద్ తెలిపారు. చారిత్రాత్మక మైదానం, ఆ మైదానంలో 20 ఎకరాల విస్తీర్ణం. అంటే 20 ఎకరాలు అంటే ఈ రోజున మనీ పరంగా క్యాల్కులేట్ చేస్తే 2,000 కోట్లు విలువ చేసే స్థలంలో 400 కోట్లు ఖర్చు పెట్టి ఒక అద్భుతమైనటువంటి విగ్రహం. పెడస్టల్ 80 అడుగుల ఎత్తు, కేవలం విగ్రహం మాత్రం 125 అంటే 205 అడుగుల ఎత్తులో భారతదేశంలో కని విని ఎరుగిన రీతిగా ఒక అద్భుతమైన కళాఖండాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రేపు 19వ తారీఖున ప్రారంభం జరుగుతాం. విగ్రహంతో పాటు అక్కడ మల్టీ కన్వెన్షన్ హాల్, 3,000 మంది కూర్చునే విధంగా మల్టీ కన్వెన్షన్ హాలు, 2,000 మంది కూర్చునే విధంగా ఓపెన్ థియేటర్, బౌద్ధ మాంగ్స్ కూర్చుని ధ్యానం చేసుకోవటం మరియు సపరేట్ హాలు, 10,000 పుస్తకాలతో ఒక లైబ్రరీ, అలాగే గ్రీనరీ, ఫౌంటైన్స్, హోటల్ ఫెసిలిటీసు, అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పిస్తూ ఒక చారిత్రాత్మక కట్టడంగా రూపొందించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ విగ్రహాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పక్కా ప్లాన్డ్గా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చాలా శ్రమిస్తున్నారు. అంబేద్కర్ గారు అంటే మనకు తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పారు నాతో అన్న మాటలు. అంబేద్కర్ గారు అంటే ఎస్సీ ఎస్టీల వరకే ఇంతకాలం లిమిటెడ్ చేశారు. అంబేద్కర్ గారు అలా కాదు. ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజలకి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వాన్ని, సమన్యాయాన్ని కల్పించిన వ్యక్తి. అద్భుతమైన భారత రాజ్యాంగాన్ని అందించి ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వంగా వీఆర్ ఇండియన్స్ అని చెప్పుకునే విధంగా ఒక అద్భుతమైన రాజ్యాంగం రూపొందించి మనకు అందించిన మహోన్నతమైన వ్యక్తి. ఈ దేశంలో 140 కోట్ల ప్రజలకి ఓటు హక్కు కల్పించడమే కాకుండా మనిషిగా గౌరవించే సమాజం ఏర్పడటం కోసం అంబేద్కర్ గారు చేసిన కృషి, త్యాగాలు అనిర్వచనీయమని తెలియజేస్తూ అంబేద్కర్ గారిని అందరికీ పరిచయం చేయటం, అంబేద్కర్ అందరి వాడిని చాటి చెప్పటమే మా లక్ష్యాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారు చెప్పి మరి రేపు 19వ తారీఖున ఆవిష్కరిస్తూ ఉన్నారు. అటువంటి అద్భుతమైన కార్యక్రమానికి మన విశాఖపట్నం నుండి కూడా లక్షలాదిగా తరలి వచ్చి ఆ కార్యక్రమం విజయవంతం చేయమని కోరటానికి ప్రాంతానికి రావడం జరిగింది. ఇది ఒక పార్టీదో, ఒక వర్గానిదో, ఒక కులాన్నో, ఒక మతానికి సంబంధించిన అంశం కాదు. ఇది భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలటువంటి అంబేద్కర్ గారు, 148 దేశాలు సభ్యత్వం ఉన్న యునైటెడ్ నేషన్స్ అంబేద్కర్ గారి పుట్టినరోజున ఏప్రిల్ 14న ఇంటర్నేషనల్ నాలెడ్జ్ డేగా ప్రకటించారు.
అదే కొలంబియా యూనివర్సిటీ ఈ శతాబ్దం మేధావుల్లో ఎవరు అని అధ్యయనం చేస్తే 100 మందిని తీశారు. ఆ 100 మందిలో మొట్టమొదటి స్థానం అంబేద్కర్ గారికి ఇవ్వటం జరిగింది. అంబేద్కర్ గారు ప్రపంచంలో అనేక విధాలుగా కొనియాడబడుతున్నారు. ఆయన రాసిన ది వాల్యూ ఆఫ్ రూపీ ఇట్స్ ఆరిజిన్ అండ్ సొల్యూషన్ అనే పుస్తకం ద్వారా పిహెచ్డి పొందడమే కాకుండా ఒక పెద్ద థీసిస్ వలన ప్రపంచ దేశాలు ఈ రోజున బడ్జెట్ ప్రిపరేషన్ అంబేద్కర్ రాసినటువంటి ఆ పుస్తకం వలన జరుగుతూ ఉంది. అటువంటి మహోన్నతమైన వ్యక్తిని విగ్రహాన్ని మనం అమెరికాలో 18 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు 2 నెలల క్రితం. కెనడాలో, ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్లో, విదేశాల్లో కూడా అంబేద్కర్ విగ్రహాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తూ ఉన్నారు. గత ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చినప్పుడు 2014లో నేను 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెడతానని చెప్పాడు, కానీ దాన్ని పక్కన పెట్టేశాడు. కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యత స్వీకరించగానే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెడతానన్నారు. అన్నట్టుగానే ఈ రోజున రేపు 19న ఓపెన్ చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళ చేతుల్లో సెల్ ఉంది. ఆ సెల్లో అందరికీ 100 మంది 1000 మంది మిత్రులు ఫ్రెండ్స్ ఉంటారు. కాబట్టి సెల్ ద్వారా చలో విజయవాడ 19వ తారీఖున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం విజయవంతం చేయండి అని పెడుతూ వాట్సాప్, మెసెంజరు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మన మిత్రులందరూ తెలియజేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. జై భీమ్.